నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. అంబటి రాంబాబు ఒక విచిత్రమైన వీడియో పోస్ట్ చేశాడు. దాని తంబు ఏంటంటే, దేశంలోనే విచిత్రమైన పార్టీ జనసేన అంట. ఇంతకాలం మేము ప్రపంచంలో విచిత్రమైన పార్టీ వైకాపాది ఎందుకుందో మాకు తెలియదు అనుకున్నాం. బట్ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్లో వాళ్ళకే బెడ్స్ కొట్టి ఎదుటి లాజిక్లు ఉంటాయని అతను మర్చిపోయాడు. ఒక్కసారి అతను వీడియో ఏందో హార్డ్లీ 3 minutes ఉంది. కళ్యాణ్ గారు జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో చేసిన ప్రసంగం తర్వాత పరిపరి విధాలుగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ప్రజల్లో కలిగింది. ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి కావడానికి ఈ పార్టీ పెట్టలేదు, కాపుల కోసం మాత్రమే పనిచేయటానికి నేను రాజకీయాల్లోకి రాలేదు అనేటువంటి మాటలు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. చాలా చిత్రమైన రాజకీయ పార్టీగా నేను దీన్ని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ప్రవర్తించదు. దానికి కారణం ఏమిటంటే, ఏ రాజకీయ పార్టీ పెట్టినా అది చిన్న చితక ఏదైనా సరే రాజ్యాధికారం రావాలని, రాజ్యాధికారం వచ్చిన తర్వాత తాము అనుకున్నటువంటి సిద్ధాంతాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఏ రాజకీయ పార్టీ అయినా పెడతారు. మరి ఏంటో నాకు ఇది చాలా విచిత్రంగా ఉంది. అంతేకాదు, నక్సలైట్లు వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టినా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలని తపన పడతారు. ఒకసారి రాజ్యాధికారం వస్తే ప్రజలకు ఏ విధంగా సో ఈ దృష్టిలో ఒక రాజకీయ పార్టీ పెట్టారంటే సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం పెడతారు అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను ఒక కులాని కోసం పార్టీ పెట్టలేదు, అది ఒక సెక్యులర్ గవర్నమెంట్కి నాంది. యాక్చువల్గా కులం కోసం పార్టీ పెట్టలేదంటే అర్థం అవట్లా. ఫ్రాంక్గా ఇలాగే మాట్లాడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు, దేనికి మనకే తెలియదు ఎందుకు పెట్టాడు. జస్ట్ బికాస్ హిస్ డాడ్ ఈజ్ సీఎం, ఐఎమ్ సీఎం, అంతే. నేను రియల్లీ ఇంతకంటే మనకేం రాదు. ఎందుకంటే మనం చదువుకున్న దానికి ఏమైనా ఉద్యోగాలు చేసామా? అసలు మనం ఏం చదివామో మనకే తెలియదు. జగన్మోహన్ రెడ్డి నాకైతే తెలియదు, ఎందుకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో సర్టిఫికెట్లు పట్టరు అంటారు, ఎక్కడ కనిపించవు. ఏ చదివాడో ప్రపంచంలో ఎవరు తెలియదు. కర్మగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఫ్రాంక్లీ ఇలాగే అంటారు ఎవరన్నా. పెట్టాడు. ఏం నినాదం ఉంది, ఏం ఐడియాలజీ ఉంది? నవరత్నాల, బోడి నవరత్నాల కోసం ప్రతిదీ తాకట్లో పెట్టడం. అసలు ఎలా గవర్నమెంట్ రన్ చేయాలో ఐడియా కూడా ఉండదు. తర్వాత తీసుకొచ్చి ఏం చేయాలి, ఒక మతాన్ని తొక్కేయాలి, అది హిందుత్వాన్ని తొక్కేయాలి, జస్ట్ బికాస్ ఈజ్ ఎ క్రిస్టియన్. అండ్ రిలీజియస్ ప్లేసెస్కి సెక్యులరిజం అంటగట్టేంత మేధావి. ఈ మేధావితనంతో వైకాపా అని ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఫౌండర్ ఇంకొక అతను అంటాడు. దాని తర్వాత అక్కా ఫ్యాను, అమ్మ ఫ్యాను, చెల్లి ఫ్యాను అనుకుంటా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి బాబుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి గారు మొహం చూసిస్తే ఇచ్చే ముందులోపే బాబాయ్ హుష్పటాక్ ఎవరు చంపారో ఎవరికి తెలియదు. అతను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి నన్ను అడిగితే ఎవరైనా క్వశ్చన్, అవినాష్ రెడ్డి శుద్ధపూస వివేక హత్య కేసులో అతను పాత్ర ఏం లేదని చెప్పడానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎందుకు పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు అనుకోండి మీరు, బొచ్చుడు ఆస్తి సంపాదించుకోవడానికి, కుంభకోణాలు చేయడానికి, రాష్ట్రాన్ని తాకట్లో పెట్టి డబ్బులు దోచుకోవడానికి, అండ్ పయ్యావులు కేశవులు గారు అన్నట్టు 40,000 కోట్లు లెక్క తెలుచుకుని ఉండటానికి, విశాఖపట్నంలో 25,000 కోట్లకి తాకట్టు పెట్టేయడానికి, దాని తర్వాత లిక్కర్ కుంభకోణం చేసి లక్షల కోట్లు స్కామ్ చేసి ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసి భయపడేటట్టు చేయడానికి, దాని తర్వాత చెల్లిని తల్లిని ఇంట్లోంచి సీఎం అయిన వెంటనే గెంటేయడానికి, తర్వాత తన ప్రాపర్టీస్ దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి, వీటి కోసం తన ముఖ్యమంత్రి అయ్యాడని నేను అనుకుంటున్నాను. సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చాడా? ఎక్కడన్నా ఏముండి సచ్చింది మనకి అభ్యుదయ భావాలు? నిజం చెప్పండి. వీళ్ళు వచ్చి ఆ పార్టీలో కూర్చున్న ఒక ఇరిగేషన్ మినిస్టరు, పోలవరం అర్థం కాదు, పోలవరం డ్యామ్ హైట్ తగ్గించేశారు వీళ్ళు. మొత్తం కాస్ట్, ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయి రాష్ట్రం పైన ప్రజలపైన భారం పడుతుంటే ఆ మంత్రి వచ్చి కూర్చుని ఈరోజు రాజకీయ పార్టీలు ఎలా నడుపుతారు? మీరేంటి కాపుకులం కోసం నుంచోరు? చీల్చు నీ మాటలు కూడా ఇన్ని కాపుకులంలో చీల్కులు వచ్చినాయి అంటే అబ్బో ఇంకా చాలా వెళ్ళాలి. సేవ చెయ్యాలి అనే ఆలోచనతోనే ఎవరైనా రాజకీయ పార్టీ పెడతారు. కానీ చిత్రం, ప్రపంచంలోనే ఇంత అరుదైన రాజకీయ పార్టీని బహుశా ఎవరు చూసి ఉండరు. కారణం ఏంటంటే, మేము అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీ పెట్టలేదు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. మరి దేనికి రాజకీయ పార్టీ పెట్టారు? ఇది ప్రశ్న. ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీ పెట్టారా? ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక సేవా సంస్థ పెట్టొచ్చు. అన్యాయం మీద పోరాటానికి కూడా సేవా సంస్థ పెట్టొచ్చు. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, పోటీ చేయాల్సిన అవసరం లేదు, గెలవాల్సిన అవసరం లేదు, శాసనసభకి పార్లమెంటుకు వెళ్ళవలసిన అవసరమే లేదు. రాజ్యాధికారం సాధించటం కోసమే రాజకీయ పార్టీలు పెడతారు. దేశంలో, మానవ సమాజంలో
కానీ భలే విచిత్రం అండి. మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టింది రాజ్యాధికారం కోసం కాదని ఆపేశాడు. మరి దేనికోసం పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎవరి కోసం అనేది ఇక్కడ ప్రశ్న. దానికి కూడా సమాధానం చెప్పేస్తే పోయేది. దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేడు. ఇది చాలా దురదృష్టకరమైన ప్రమాదకరమైన రాజకీయాలుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయకూడదని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. అసలు నువ్వు చెప్తే విజ్ఞప్తులు ఎవరున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి నీకోసం అమ్మటి ఎలా ఉంది? బాగుందా? ఇలా ఉంటుందండి. ఆయన రాజకీయ పార్టీ దేనికోసం పెట్టారు? ఒకవేళ ఆయన కూటమిలో ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండి ఓటులు చీల్చి ఒకవేళ అది ఫార్ వైసీపీ అనుకోండి, మన కర్మగాలి, ఒకవేళ అది కూడా జరగకూడదు, టచ్ వుడ్ ఇలాంటివి జరగకూడదు. కానీ పొరపాటున వైసీపీ గెలిచింది అనుకోండి, పవన్ కళ్యాణ్ ఏ పదవి ఆశించకుండా రాజకీయ పార్టీ పెట్టుండేవాడు అప్పుడు ఏళ్ల వర్షం ప్రకారం. పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి సీరియస్గా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ పార్టీ దేనికి పెట్టాడు? ఎన్జిఓ పెట్టుకోవచ్చు కదా. ఆయనకు ఆల్రెడీ సిపిఎఫ్ అని ఒక ఎన్జిఓ ఉంది, తెలుసా నీకు? అది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి ఉంది. అది నీకు ఏది తెలీదు భాగవతం. నాకు ఒక మాట నిజంగా అడగాలనుంది. కాంగ్రెస్ పార్టీ ఉంది, దాంట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. సెకండ్ టర్మ్లో ఆయన మరణించారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకో రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి? అప్పుడు దాకా వాళ్ళ నాన్న నమ్మిన పార్టీని పక్కన పెట్టి ఆ పార్టీని ఎదిరించి జైల్లో ఓసలు లెక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించడానికి రాజకీయ పార్టీ పెట్టాడు? అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు రమ్మన్నారు రాజకీయవేత్త కింద? జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రాన్ని పడి మేయటానికే వచ్చాడా అని చెప్పిన ఊహాగానాలు చాలా ఉన్నాయి బయట. వాటికి సమాధానం చెప్పరా? జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళు ఎవరైనా ఏడుస్తుంటే నవ్వటానికి వచ్చాడా పవర్లోకి? అసలు ఫ్రాంక్లీ వై ఇస్ వైసీపీ అంటే ఎందుకు? కాంగ్రెస్ను వదిలేసి వైసీపీ ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టి, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, ఆయన పార్టీని పక్కన పెట్టి వైసీపీ అనే పార్టీ ఎందుకు పెట్టాడు? స్వలాభం కోసం, ప్రజల కోసం కాదు. ఈయన స్వలాభాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మహా విధ్వంస శక్తి కింద ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టడానికి, కూటమిలో రావటానికి నిరంతరం కష్టపడ్డారు. పార్టీ పెట్టారు, ప్రశ్నించడానికి పెట్టారు, అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయడానికి పెట్టారు. అంతే తప్ప నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, యాజ్ అ సీఎం ఐఎమ్ ఆర్డరింగ్ డిమాలిష్ దిస్, కూల్ చేయండి అది, ఇలాంటి బోడి ప్రసంగాలు పెట్టడానికి ఆయన పార్టీ పెట్టలేదు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇలా చెప్పిన వర్షన్ ప్రకారం అసలు జనసేన పార్టీకి రీజన్ లేదా పార్టీ పెట్టడానికి? అండ్ వైసీపీకి ఉన్న రీజన్ ఏంటి పార్టీ పెట్టడానికి? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.